నా పేరు సాదిక్ బాషా. అక్యుప్రెషర్, అక్యుపంచర్, వర్మకళ, సీడ్ థెరపీ, కలర్ థెరపీ, మ్యాగ్నెటిక్ థెరపీ తరమైనటువంటి థెరపీస్ని నేను ప్రాక్టీస్ చేస్తాను. కాకపోతే 2017 నుంచి నేను పొద్దుటూరు వస్తున్నాను. పొద్దుటూరులో బాలాజీ నగర్లో మన కేకే స్ట్రీట్లో అంతా మేము క్లినిక్ పెట్టిన వాళ్ళము. కాకపోతే ఈ సమ్మర్ వచ్చిందని మనము స్టార్ట్ చేసినాం. మా ఫ్రెండ్స్ అందరూ సార్ మీరు మళ్ళీ రావాలా, మీ సేవ మా జనాలకి అందించాలని కోరుకున్నారు. అందుకని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము. ఈ వర్మకళ అనేది మన భారతదేశంలో అతి పురాతనమైనటువంటి ఒక థెరపీ. ఇది ఆయుర్వేదం కింటి పురాతనమైనటువంటి థెరపీ. ఈ థెరపీని చాలా తక్కువ మంది ప్రాక్టీస్ చేస్తారు. అది మన తమిళనాడులో వర్మ థెరపీ అంటారు, కేరళలో మర్మ థెరపీ అంటారు. నార్త్లో కూడా కొన్ని ఏరియాలో మాత్రమే దీన్ని మర్మ థెరపీ అనే ప్రాక్టీస్ చేస్తారు. కాకపోతే దీన్ని మన బోధిధర్మరు చైనాకి వెళ్ళి దాన్ని చెప్పించినాక అక్కడ అక్యుపంచర్ అని ప్రసిద్ధి చెందినదన్నమాట. అటువంటి ఒక థెరపీని మన పొద్దుటూరు పట్టణ వాసులకు ఉపయోగం కావాలని ఈరోజు మేము ఫ్రీ క్యాంప్ పెడుతున్నాము. అందరూ వచ్చి దీన్ని ఉపయోగించుకునే ఒక 4-5 ప్రోటోకాల్స్ ఇప్పుడే నేను చూపిస్తాను, టెస్టిమోనియల్స్. మనము జస్ట్ చేయి పట్టి బై ఛాన్స్ తలనొప్పి ఉందంటే బోటన్వేల్కి ప్రెజర్ ఇచ్చి అక్కడే తగ్గిస్తామన్నమాట. ఇటువంటి ఒక 4-5 ప్రోటోకాల్స్ చూపిస్తాను. మీరు దాన్ని ఎంజాయ్ కూడా చేస్తారు. ఏదే ప్రాబ్లం ఉన్నా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మినిట్స్లో 30 to 40 minutes తగ్గుతాయన్నమాట. మేఘ వర్మకళ ఉచిత చికిత్స శిబిరానికి వచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు, మరి ఇక్కడ వచ్చినంత అందరికీ, మిత్రులందరికీ, ఈ వర్మకళ అనేది పురాతన కాలంది. మేము కూడా చాలామంది ఇక్కడ అంటే 2010 నుంచి ఈయన వస్తున్నారు కర్ణాటక నుంచి. ప్రతి ఒక్కరికి ఆయన చెప్పిన సూచనల ప్రకారంగా అనుసరిస్తే ఒక ప్రతిఫలం వస్తుంది. అదే కాకుండా ఏదైతే తినడంలో కానీ ఆహార పదార్థాలు తీసుకునే కానీ ఆయన చెప్పిన విధానంగా మనం నడుచుకుంటే చాలా చక్కగా అందరికీ రిజల్ట్ వస్తుంది. దాని అనుగుణంగా మీరు ఆయన చెప్పినట్టు పాటిస్తూ అలవాట్లు కానీ, లేచేటప్పుడు ఏ విధంగా ఉండాలా, నడవడికైనా కానీ ఏ విధంగా ఉండాలి, మోకాళ్ళ నొప్పులకు ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ జాగ్రత్తలు పాటించుకుంటూ వస్తే ప్రతి ఒక్కరికి నయమైంది. అయితే నాకు కూడా కొంచెం బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా ఆయన చెప్పిన విధానానికి ప్రకారంగా కొంచెం ఎక్సర్సైజులు, ఆహార పదార్థాల్లో మార్పులు చేసుకొని నిద్ర సమయంలో ఏ విధంగా పనుకోవాలా, బల్లపైన పనుకోవాలి, దిండు లేకుండా పనుకోవాలి, ఏమైనా మెడ నొప్పి ఉంటే దిండి ఉండకుండా ఫ్లాట్గా పనుకోవాలి, కొన్ని ఎక్సర్సైజ్ చెప్తారు ఆయన దగ్గర ఉండే. మన దగ్గర అవన్నీ చేయడంలో అవన్నీ చేస్తే కొంచెం మేలుంది, బాగుంది. మనం కూడా మన పనులు మనం బాగా ఫ్రీగా చేసుకోవచ్చు. ఆ నొప్పి అనేది ఉండకుండా మన పనులు మనం చేసుకుంటూ బాగుంటుంది. అంటే నొప్పి పూర్తిగా పోలేదు తప్పు, దీర్ఘకాలికంగా నొప్పి లేకుండా మనిషికి సంతోషంగా మన పనులు మనం చేసుకుంటూ మన పని చేసుకోవడానికి మంచి ఈ వర్మకళ వచ్చినందుకు ఆయనకు ఇక్కడ వచ్చిన మా పెద్దలకు కూడా నేను వాళ్ళకు కూడా వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ వర్మకళను ప్రతి ఒక్కరు ఆదరించండి. ఈయన కంటిన్యూగా ఉంటాడు, ఇక్కడనే వైఎంఆర్ కాలనీలో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరు నేను పట్టణవాసులు చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్. ఈరోజు మన పొద్దుటూరు ప్రజలకు ఒక శుభవార్త అని చెప్పాలో, లేకుంటే మంచి అవకాశం అని చెప్పాలో. ఎందుకంటే ఇటువంటి వైద్యు నారాయణ అని ఒక సామెత ఉంది. ఈరోజు ఇటువంటి కార్యక్రమానికి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు వీరందరూ కూడా వైద్యం గురించి తెలియక చాలా అవస్థలు పడేవాళ్ళు. ఎందుకంటే
ఇక్కడికి వచ్చేటువంటి వైద్యులకు మామూలుగా ఆకుపంచర్ అనేది చాలా మందికి తెలుసు. వర్మకాల అనేది నాడీ వ్యవస్థ. ఆ నాడీ వ్యవస్థ గురించి చాలా మందికి తెలియదు. నేను ఆయన పర్సనల్గా ట్రీట్మెంట్ ఇస్తుంటే చూస్తున్నాను. తలనొప్పి వస్తే గిన ఇక్కడ ఏలు పట్టుకొని ఈ పాయింట్ నుండి ఇక్కడ భుజం నొప్పి కానీ తలనొప్పి కానీ అనే వైద్యము ఆయన తెలుసుకున్నాడు. అది కూడా వంశపారంపర్యంగా వాళ్ళ కుటుంబం నుండి వాళ్ళ పెద్దల నుండి నేర్చుకున్నాడు. ఈ వర్మకళ అనేది ప్రాచీనంగా ఉండేది. ఈ వర్మకళ ప్రాచీనంగా ఉంది. మన ప్రొద్దుటూరు ప్రజలు కూడా ఎక్కడికో వెళ్ళి చీరాలంట, ఇంకో చోటికి వెళ్ళి మంచం సత్యనారాయణ గారికి అటువంటి దగ్గరికి వెళ్ళి ఎంతో ఖర్చు పెట్టుకొని వైద్యం కోసం వెళ్తున్నారు. డాక్టర్ గారు గత సంవత్సరం నుండి నాకు పరిచయం. ఇక్కడ ఎంతో మందికి నయం చేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ ఇక్కడికి వచ్చానంటే కారణం కూడా అయ్యప్ప ఖాన్ గారు చెప్పినట్లు మా అందరి ఒత్తిడితోనే ఇక్కడికి మళ్ళీ ఆయన రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ చాలా మందికి పెరాలసిస్ అయితేనేమి, సయాటికా ప్రాబ్లం అయితేనేమి చాలా మంది నయం తగ్గినాయి, బాగుంది అనేసి ఒక వాళ్ళ ఎక్స్పీరియన్స్తో చెప్పడం జరిగినది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మెగా శిబిరానికి కూడా వచ్చేటువంటి వారి స్పందన కూడా మీరు ఇక్కడ ట్రీట్మెంట్ చూసుకున్న తర్వాత బయటికి వెళ్ళి ఈ హాస్పిటల్ గురించి డాక్టర్ గురించి కూడా 10 మందికి చెప్తారనేసి ఆశిస్తున్నాను. అలాగే ఈరోజు మేము ఈ కార్యక్రమానికి పెట్టిన ఇక్కడికి వచ్చి ఉంటే ముఖ్య అతిథులు ప్రముఖ న్యాయవాది గొర్రె శ్రీనివాసులు గారు, అలాగే ఆర్వి శేషయ్య గారికి, మరియు ఆర్టీసీ బాబాన్న గారికి, అయ్యప్ప ఖాన్ గారికి, డాక్టర్ గారు, ముఖ్యంగా మన ప్రొద్దుటూరు ప్రజలు డాక్టర్ గారికి కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే ఇటువంటి వైద్యము ఎక్కడికో మనకు పోకుండా ఇక్కడే మన ఊర్లో మనకు అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి మహనీయుడు ఆయన. కాబట్టి వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియాలి. ఎంతోమంది ఆకుపంచర్ చూస్తుంటారు. గతంలో మేము క్యాంపు పెట్టినప్పుడు కూడా అక్కడ ఒక్కసారి వీడియో తిన బటనాలు, మెంతులు, రాజ్మా అనేటువంటి అవి దేనికి అనేది మామూలుగా కూరల్లో దానికి వాడతారు. కానీ ఏ విధంగా పనిచేస్తుందని ఒక డాక్టర్గా ఆయనకు తెలుసు. ఆయన ఇక్కడే వైద్యం అందకుండా చుట్టుపక్కల పల్లెలకు కానీ అలాగే స్కూల్స్కి వెళ్ళి పిల్లలకు కూడా మోటివేట్ చేస్తున్నాడు. కాలేజీలు స్కూల్స్కి కానీ డబ్బు ఆలోచన లేకుండా ఈ రకంగా మీరు చేసుకుంటే మీ ఆరోగ్యం బాగుపడుతుంది, మీ ఇంట్లో మీరే వైద్యం చేయొచ్చు అనే అటువంటి భావనతో సంకల్పంతో మన ప్రొద్దుటూరుకు వచ్చే వ్యక్తి సాధక్ భాష గారు. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.